ఈ పాతకాలం నాటి వంకాయ బజ్జీని అప్పటికప్పుడు పొలం పనులకు పోయేవాళ్ళు సర్ది కట్టుకొని అప్పటికప్పుడు వంకాయలు ఉంటాయి కాబట్టి పొలాలలో ఈ విధంగా కాల్చుకొని చేసుకొని పోయేవాళ్ళంట. చాలా టేస్టీగా ఉంటుంది. నేను మా అత్త వాళ్ళ సైడ్ నుంచి ఇది నేర్చుకున్నాను. నేను చాలా బాగుంటుంది. సంగట్లేకైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ విధంగా వంకాయలను ఆయిల్ పట్టించేసేసి అన్ని వైపులా బాగా మెత్తబడేంత వరకు వంకాయ కాల్చుకున్న తర్వాత తెల్లగడ్డ ఒక గడ్డ మొత్తం తీసుకుంటున్నాను. దాన్ని కూడా మనము కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కాల్చుకొని ఒట్టిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా వేసుకొని అవి కూడా కాల్చుకున్న తర్వాత ఇందులోకి నేను కొంచెము జీలకర్ర అలాగే చింతపండు గుజ్జును వేసేసి బాగా పిసుక్కొని ఆ పిప్పినంతా తీసి పక్కన పడేస్తున్నాను. తర్వాత తెల్లగడ్డలు కూడా వేసేసి వంకాయను కూడా వేసేసి బాగా మెదుపుకోవాలి. చేత్తో అయినా సరే పప్పుగుత్తితో అయినా మెదుపుకోవచ్చు. తర్వాత లాస్ట్గా ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసుకొని సంగట్లేకి కానీ జొన్న రొట్టెల్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.